హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను గులాబ్ జాముల పిండి తీసుకున్నాను. తర్వాత ఒక 2 చెంచాలు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకుంటే సాఫ్ట్గా బాగుంటాయి అన్నట్టు. తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుందాము. ఒక స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మైదా పిండి ఇది మొత్తం మంచిగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయొద్దు. ఒకేసారి పోస్తే పలచగా అవుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మైదా పిండి వేస్తే మంచిగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మైదా పిండి వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా ఇట్లా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే గులాబ్ జాములు అనేది బాగా వస్తుంది. ఇలా గట్టిగా ఉంటే గట్టిగా ఉంటుంది, బాగుండదు. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆలోపు మనం చక్కెర ఆనకం పట్టుకుందాం. ఆనకంకి కొన్ని కప్పు చక్కెర తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగానే వేసుకోవాలి వాటర్ కొద్దిగా వేసుకుంటే ఇట్లా ఎక్కువ వేసుకుంటే పలచగా అవుతుంది. మనం కొద్దిగానే వేసుకోవాలి. మనకు పిండికి సరిపోయేంత మనం వేసుకోవాలి అంతే. బాగా వేసుకుంటే పలసగా అవుతుంది. గులాబ్ జాములు అనేది అంత నీళ్ళు బాగుండేది. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలపకపోతే గడ్డ కడుతుంది, ఇది మంచిగా ఉండదు. చక్కెర కదా తొందరగా ఇదైపోతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా చక్కెర ఆనకం అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ పిండుకుంటే ఇది చక్కెర ఆనకం అనేది గడ్డ కట్టదు. ఇది చల్లల దాకా పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇలా పిండి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇవి చిన్నగా ఉండలు చేసుకోవాలి. చిన్నగానే వేసుకోవాలి. ఇలా మంచిగా వేసుకోవాలి. చిన్నగా ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇలా రౌండ్గా రావాలి. ఇట్లా ఎక్కడ కూడా పలిగినట్టు ఉండద్దు. ఇలా మొత్తం పిండి ఇట్లనే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో వేసుకోవాలి. ఇలా రౌండ్గా వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇలానే మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా ఉండలు చేసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకుందాం. వేడెక్కిన ఆయిల్లోకి ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా కొంచెం దూరం వేసుకోవాలి. దగ్గర వేసుకుంటే ఇవి కొంచెం ఒక్కొక్కటి అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా దూరం వేసుకుంటూ కలుపుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగనిద్దాం. కొంచెం ఇట్లా కొంచెం మెల్లగా అనుకోవాలి. ఒకేసారి అంటే ఇట్లా విడిపోతుంది కాబట్టి కొద్దిగా వేడిగా అంటారు. మనం ముందుగానే ఆయిల్ వేడి చేసుకున్నాం కాబట్టి తొందరగా వేడైతుంది. ఇట్లా మంచిగా మాడనియద్దు. ఇవి కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి కాల్చుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయినాయి చూసారా. ఇలా మంచిగా బాగా మాడలేదు, మంచిగా ఉన్నాయి ఇవి. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడే ఆనకంలో వేయద్దు, ఆయిల్ ఉంటాయి కాబట్టి ఒక ప్లేట్లోకి ముందుగా తీసుకోవాలి. ఇలానే మన దగ్గర ఉండలన్నీ ఇలానే కాల్చుకోవాలి. అన్ని ఉండలన్నీ ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి తీసుకొని ఆనకంలో వేసేసుకుందాం. ఇలా చిన్నగా వేసుకుంటే ఇంట్లో అయినాయి, లావు అయినాయి. చిన్నగానే వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మెల్లగా ఇవి కలపద్దు. ఒక మంచిగా ఇవి ఎట్లనే పెడితే చక్కెర అంతా దీనికి మంచిగా పట్టుకొని బాగుంటుంది.
అంతే అండి, ఎంతో రుచికరమైన గులాబ్ జాములు రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చెప్పండి.